నమస్తే అన్న. నమస్తే సార్. మీ పేరేంటన్నా? వెంకటరమణ సార్. ఏ ఊరన్నా ఇది? మురవాణి. మురవాణి. దేని కిందకి వస్తుంది ఇది? ఎమ్మిగనూరు కిందకి వస్తుంది సార్. ఎమిగనూరు కిందకి వస్తుంది. పత్తి ఎన్ని ఎకరాలు చేశారన్నా? 2 ఎకరాలు సీడ్ వేసినాం సార్. 2 ఎకరాలు. ఎన్ని రోజులు అవుతుందన్న? 60 రోజులు అయింది సార్. 60 రోజులు అయింది. ఏమేమి కొట్టారు? ఫస్ట్ స్ట్రైకర్ కొట్టాం సార్. స్ట్రైకర్ కొట్టారు. స్ట్రైకర్ కొట్టినప్పుడు ఏ స్టేజ్ లో ఎన్ని రోజులు కొట్టారు? స్ట్రైకర్ వచ్చేసి దాదాపు 25 రోజులు అట్లా కొట్టాం సార్. 20 రోజులు అప్పుడు కొట్టారు. కొట్టిన తర్వాత మీకు ఏమేమి కనిపించింది తేడా? మొత్తం సైడ్ బ్రాంచెస్ ఓపెన్ సార్. బాగా చెట్టు పెరుగుదల, సైడ్ బ్రాంచెస్ బ్రహ్మాండంగా వచ్చింది. తోట పెరుగుదల కూడా బాగా వచ్చింది. దేనికి పని చేసింది? సైడ్ బ్రాంచెస్ కి, చెట్టు పెరుగుదలకి, ఆకింద త్రిప్స్ కి బ్రహ్మాండం పనిచేస్తుంది. దోమ గానీ నల్లి గానీ ఏం నిలబడస్తుంది. స్ట్రైకర్ తో ఏమన్నా కాంబినేషన్ కలిపారా? ఒకటే కొట్టారా? స్ట్రైకర్ ఒకటే కొట్టారు. స్ట్రైకర్ ఒకటే, కాంబినేషన్ లేదు. ఏం లేదు, కాంబినేషన్ లేకుండా ఒకటే అంత పంతనం బాగుంది సార్. ఓకే, ఒకసారి చూపిండి అన్న మొక్క. కింద నుంచి సైడ్ బ్రాంచెస్ వచ్చి మొత్తం సైడ్ బ్రాంచెస్. స్ట్రైకర్ ఎన్ని రోజులు పనిచేసింది దీని పంతనం? స్ట్రైకర్ దాదాపు 20-22 రోజులు పనిచేస్తుంది. 20-22 రోజులు. మీరు స్ట్రైకర్ కొట్టాక మళ్ళీ ముందు ఎప్పుడు కొట్టారు? ముందు తర్వాత 25 రోజులు కొట్టినా సార్. 25 రోజుల దాకా ఏమి కొట్టలేదు సార్. ఒక్కటే స్ట్రైకర్ కొట్టి 20 రోజుల దాకా ఏమి కొట్టకపోయినా కానీ పనిచేస్తుంది నీట్ గా. చూడొచ్చండి మీరు, స్ట్రైకర్ ఒక్కటే కొట్టారు. కింద నుంచి సైడ్ బ్రాంచెస్ నీట్ గా వచ్చినాయి. అడుగు నుంచి వచ్చిన కొమ్మకి మళ్ళీ చక్కగా నీట్ గా కాయబడింది. దగ్గరగా కొట్టుకోవచ్చు అండి. అయితే స్ట్రైకర్ బ్రహ్మాండం కొట్టుకోవచ్చు. ఏ ఫార్మర్ అయినా కొట్టుకోవచ్చు. ఈ కాటన్ లో మాత్రం ఎక్సలెంట్. అది కాటన్ కి ఎక్సలెంట్. సరే అండి, థ్యాంక్ యూ.